వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియాలో రగిలిన రణరంగానికి ఇప్పట్లో తెరపడేలా కనిపించడం లేదు. శాంతి చర్చల ప్రస్తావన వస్తున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించినట్లే ఇరాన్పై యుఎస్ బలగాలు అత్యంత భయంకరమైన మిసైళ్ల దాడులతో విరుచుకుపడ్డాయి. తాత్కాలికంగా విధించిన 3 రోజుల సీజ్ ఫైర్ బ్రేక్ అవటంతో ఇరాన్లోని కీలకమైన అణు విద్యుత్ ప్రాంతాలు, విద్యుత్ గ్రిడ్లు దెబ్బతిన్నాయి. ఈ పరిణామాలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. మిడిల్ ఈస్ట్ రీజియన్లో శాంతి నెలకొంటుందనే గ్లోబల్ కంట్రీస్ ఆశలపై అమెరికా సైన్యం మళ్లీ బాంబుల వర్షం కురిపించింది. డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మా వంతు వచ్చింది, వారిపై అత్యంత తీవ్రంగా విరుచుకుపడతాం అని హెచ్చరించిన కొన్ని గంటల్లోనే యుఎస్ సెంట్రల్ కమాండ్ ఇరాన్పై ప్రతీకార దాడులను ప్రారంభించింది. అమెరికా వైమానిక క్షిపణి దళాలు ఇరాన్ భూభాగంలోని అనేక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని వినాశకర దాడులకు తెగబడ్డాయి. ఈ భయంకరమైన క్షిపణి వర్షానికి ప్రధాన కారణం ఇరాన్ అంతకుముందు చేసిన ఆకస్మిక దాడేనని అమెరికా ఆర్మీ స్పష్టం చేసింది. జోర్డాన్లో ఉన్న యుఎస్ మిలిటరీ బేస్ను టార్గెట్ చేస్తూ ఇరాన్ ప్రయోగించిన మిస్సైళ్లను అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విజయవంతంగా అడ్డుకున్నప్పటికీ ఆ దాడిని తీవ్రంగా పరిగణించిన అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్కు గట్టి బుద్ధి చెప్పాలని ఆదేశాలను జారీ చేశారు. ప్రెసిడెంట్ ట్రంప్ ఫ్యాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అత్యంత ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తామని, వారి నెట్వర్క్ను పూర్తిగా నాశనం చేస్తామని హెచ్చరించారు. ఆ తర్వాత వెంటనే అమెరికా జరిపిన భారీ దాడితో దక్షిణ ఇరాన్లోని అనేక ప్రాంతాలలో బాంబుల మోత మోగింది. పీరాన్ షహార్, ఖుజేస్తాన్, ఆబాదాన్ నగరాల సమీపంలో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ దాడుల్లో అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే ఇరాన్లోని ఏకైక అణు విద్యుత్ కేంద్రం ఉన్న బుషేహర్ ప్రావిన్స్పై కూడా అమెరికా మిస్సైళ్లు విరుచుకుపడ్డాయి. అలాగే క్విష్మ్ ఐలాండ్లోని పవర్ గ్రిడ్పై పడిన మిస్సైల్ దాడి వల్ల ఆ ప్రాంతమంతా కంప్లీట్ బ్లాక్అవుట్లోకి వెళ్ళిపోయింది. విద్యుత్ పునరుద్ధరణ చేపట్టినప్పటికీ అక్కడ భయాందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అంతకుముందు మంగళవారం రోజున ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ అమెరికా బలగాలపై విరుచుకుపడింది. జోర్డాన్లోని అమెరికా మిలిటరీ బేస్తో పాటు హోర్ముజ్ జలసంధి గుండా వెళుతున్న 3 ఆయిల్ ట్యాంకర్లను తమ నావికా దళం దెబ్బతీసిందని ఇరాన్ ప్రకటించింది. 13 రోజుల నాన్ స్టాప్ బాంబింగ్ తర్వాత ట్రంప్ ఇచ్చిన 3 రోజుల డిప్లొమాటిక్ గ్యాప్ను ఇరాన్ సద్వినియోగం చేసుకోలేదని అమెరికా ఆరోపిస్తుంది. ఈ యుద్ధం కేవలం ఇరాన్, అమెరికాలకే పరిమితం కాకుండా పరిసర దేశాలకు కూడా వేగంగా వ్యాపించింది. సౌదీ అరేబియాపై జరిగిన డ్రోన్ దాడులకు ప్రతిగా అమెరికా, సౌదీ ఫైటర్లు జెట్లు తూర్పు ఇరాక్లోని షియా మిలిటెంట్ల స్థావరాలపై విరుచుకుపడ్డాయి. ఆపరేషన్స్ పరిధి పెరగడంతో పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్కి చెందిన 20 మంది ఫైటర్లు అక్కడికక్కడే మరణించగా 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఖతర్, పాకిస్తాన్ వంటి ప్రాంతీయ దేశాలు మధ్యవర్తిత్వం వహించి ఇరు దేశాలను మళ్లీ దౌత్యపరమైన చర్చల మేజాకు తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నించాయి. ఒమాన్ సాయంతో హోర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలను క్రమబద్ధీకరించే మెకానిజంపై పురోగతి సాధించినట్లు వార్తలు వచ్చినప్పటికీ ఈ కొత్త దాడులతో ఆ శాంతి యత్నాలన్నీ బూడిదలు పోసిన పన్నీర్లా మారాయి. ఈ దౌత్యపరమైన సంభాషణలకు తలుపులు మూసుకుపోవడంతో మిడిల్ ఈస్టులో పూర్తిస్థాయి ప్రాంతీయ యుద్ధం ముప్పు పొంచి ఉంది. ట్రంప్ ఇచ్చిన తాత్కాలిక విరామం ముగియడం, ఇరాన్ అణు మౌలిక సదుపాయాలపై అమెరికా బాంబుల వర్షం కురిపించడంతో గల్ఫ్ దేశాల భద్రత ప్రమాదంలో పడింది. ఇరాన్ ఏ క్షణంలోనైనా పొరుగు గల్ఫ్ దేశాలపై ప్రతీకార దాడులకు దిగొచ్చనే భయాందోళనలు అంతర్జాతీయ సమాజంలో వ్యక్తమవుతున్నాయి. పశ్చిమ ఆసియాలో ముదురుతున్న ఈ వివాదం గ్లోబల్ ఆయిల్ మార్కెట్లను, సరఫరా వ్యవస్థలను కోలుకోలేని విధంగా దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. హోర్ముజ్ జలసంధి గుండా సాగే చమురు రవాణా నిలిచిపోతే ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఇంధన సంక్షోభం తలెత్తే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓవైపు సైనిక చర్యలు తీవ్రతం కావడం, మరోవైపు చర్చల ప్రక్రియ కంప్లీట్గా విఫలం అవడంతో అమెరికా ఇరాన్ యుద్ధం రాబోయే రోజుల్లో ఎంతటి తీవ్ర నష్టాన్ని మిగులుస్తుందోనని ప్రపంచ దేశాలు ఉత్కంఠంగా గమనిస్తున్నాయి. యుద్ధ జ్వాలలను చల్లార్చేందుకు అంతర్జాతీయ ఏజెన్సీలు చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాలి.